యాక్చువల్గా నాకు క్యాన్సర్ అని 8 నెలల క్రితం తేలిందండి. కాళ్ళు గుంజుతుండే, షుగర్ కంట్రోల్ లేదని, కొంచెం వెయిట్ లాస్ అయినా, బ్లాక్ అయినా కంపల్సరీ కొన్నజెంట్కి వెళ్ళని చెప్పింది. ఆల్రెడీ మొన్న మా ఫ్రెండ్కి, నా పేరు కృష్ణమాచారి అండి, మాది సూర్యాపేట. యాక్చువల్గా నాకు క్యాన్సర్ అని 8 నెలల క్రితం తేలిందండి. అది ఎలా అంటే, కాళ్ళు గుంజుతుండే, సూర్యాపేట హాస్పిటల్లో చూపించాను. షుగర్ కంట్రోల్ లేదని చెప్పి మెడిసిన్ రాసిచ్చారు. ఆ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ కాళ్ళు గుంజుడు తగ్గట్లేదు. కొంచెం వెయిట్ లాస్ అయినా, బ్లాక్ అయినా. ఓన్లీ డయాబెటిక్ సెంటర్ అని చెప్పి అక్కడ హైదరాబాద్కి వెళ్ళా. అక్కడ కూడా ఆ సార్ అన్నారు, ఇంత మంచి మందులు వాడుతున్నా నీకు షుగర్ కంట్రోల్ లేదంటే, బాడీలో ఇన్ఫెక్షన్ కాబట్టి తగ్గట్లేదంటే, హోల్ బాడీ చెకప్ చేయించా. దాంట్లో గడ్డ అని తేలింది. అది ఏ గడ్డ అని చెప్పి బయాప్సీ పంపారు. అది క్యాన్సర్ గడ్డ అని చెప్పి వచ్చింది లంగ్స్లో. ఇక దానికి ఫర్దర్గా వాళ్ళు ట్రీట్మెంట్, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ అని చెప్పారు. నేను కీమోథెరపీ ఇంజెక్షన్ చేయించుకొని 30 రేడియేషన్ పెట్టించుకున్న తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇట్లా యూట్యూబ్లో సెర్చ్ చూస్తుంటే పునర్జన్ ఆయుర్వేదిక్ అని చెప్పి వచ్చింది. మనకి ఎట్లయినా ఇమ్యూనిటీ పవర్ కావాలి కాబట్టి అందులో ఇమ్యూనిటీ పవర్ క్యాన్సర్ గడ్డని చంపుతూ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందని చెప్పి యూట్యూబ్లో చూసి ఇక్కడికి పునర్జన్ వచ్చా. ఇది 3వసారి రావడం. వచ్చిన కాంచి మందులు వాడడం వల్ల మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్నది. కీమో తీసుకున్న టైంలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సార్. ఆకలి కాకపోవడం, జుట్టు ఊడడం, గొంతు నొప్పి లేవడం ఉన్నాయి సార్. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పెట్టి సిటీ స్కాన్ చేపిస్తే గడ్డ సైజ్ తగ్గిందని వచ్చేది. పూర్తిగా తగ్గలేదని చెప్పి అడిగితే ఇమ్యూనిటీ పవర్ ఇంజెక్షన్స్ వేయించుకో అని చెప్పి అన్నాడు. యూట్యూబ్లో చూస్తే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఈ టాబ్లెట్ల ద్వారా కూడా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని చెప్పి తెలుసుకొని ఇక్కడికి వచ్చాం. రిజల్ట్ మంచిగా ఉంది కాబట్టి మళ్ళీ వచ్చి మెడిసిన్ తీసుకున్నాం. వెయిట్ పెరిగిన సార్ 3 kgs. మంచి ఆకలి కావడం, నిద్ర కావడం మంచిగా ఉంది సార్.